తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ను స్థాపించి 5 సంవత్సరాలు దాటి ఇప్పుడు 6వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తీన్మార్ మల్లన్నకు తీన్మార్ మల్లన్న టీంలో ఉన్నటువంటి విలేకరులకు కావచ్చు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న యొక్క విలేకరులు, అదేవిధంగా అభిమానులు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే దానికి పత్రికా రంగం అనేటువంటిది ఒక పిల్లర్ లాంటిది. వాళ్ళ ప్రజాస్వామ్యం లోపల ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని గతం లోపల నిరంకుశ ప్రభుత్వం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దాదాపుగా 60 పైగా కేసులు, అంటే ఒక క్యూ న్యూస్ ఒక యూట్యూబ్ ఛానల్కు ఇన్ని కేసులు అంటే ఆ యొక్క క్యూ న్యూస్ ఛానల్ అనేటువంటి ఇంత పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ప్రజలకు జరిగే నష్టాలను కష్టాలను కళ్ళు కట్టినట్టు చూపెట్టేటువంటి ఈ క్యూ న్యూస్ అనేటువంటిది ఇలా తెలంగాణలో వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం. మల్లన్న అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పి నిరూపించినటువంటి ఈ క్యూ న్యూస్ వార్తలు ఉదయం ఒక అర్ధ గంట వింటే చాలు ఈ రాష్ట్రం లోపల, ఈ దేశం లోపల, ఈ ప్రపంచం లోపల ఏం జరుగుతుందనేటువంటి మొత్తం కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నడిపించేటువంటి ఈ శక్తి లాంటి క్యూ న్యూస్ ఇక ముందు కూడా ఎన్నో ప్రయోజితమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు మరి నేనున్నట్టు భరోసా ఇస్తూ ప్రజల యొక్క గుండెలో చిరస్థాయిగా నిలవాలి, ప్రజలకు మంచి మంచి విషయాల లోపల ప్రజా చైతన్యం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు శంతన్ రామరాజు. క్యూ న్యూస్ ఛానల్ ఏర్పడి 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతానికి అడుగు పెడుతున్న సందర్భంలో క్యూ న్యూస్ వ్యవస్థాపకులు CEO గారైన తీన్మార్ మల్లన్న గారికి, మరి అదేవిధంగా ఆ యొక్క ఛానల్లో పనిచేస్తున్న రిపోర్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వంలో ఉన్న యొక్క సమస్యలను ప్రజలకు తెలియజేసే బాధ్యత తీసుకొని ప్రతిదీ ఎత్తి చూపుతూ మంచిని మంచి చెడు అంటూ ఎత్తి చూపుతూ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఆ వ్యవస్థలో అందరూ సమన్యాయం పాటించాలి, సమంగా ఉండాలి, అందరికీ అన్ని ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రతి వ్యవస్థలో ప్రతి సిస్టంలో ప్రతి దాంట్లో చొచ్చుకుపోతూ క్యూ న్యూస్ ముందుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా 6వ సంవత్సరంలో అడుగెడుతున్న శుభ సందర్భంలో మిత్రులందరికీ మరి అదేవిధంగా తీన్మార్ గారికి మరొక మారు నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పనిచేస్తున్న వాళ్ళు కూడా తీన్మార్ మల్లన్నకు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా చేస్తూ ఈ యొక్క ఛానల్ను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి అందరూ కంకణం కట్టుకొని పనిచేయాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 6వ వసంతంలో అడుగుడుతున్న క్యూ న్యూస్ యాజమాన్యానికి, విలేకరులకు, అదేవిధంగా అనునిత్యం తీన్మార్ మల్లన్న వెంట ఉండి నడిపిస్తున్న రిపోర్ట్ సోదరులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ 100 తుపాకుల కంటే ఒక పేపర్ శక్తివంతమని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీడియా మొత్తం కూడా ఉన్నత పెట్టుబడిదారు చేతుల్లో ఉంది, ధనవంతుల చేతుల్లో ఉంది. కానీ పేద ప్రజల పక్షాన, పీడిత ప్రజల పక్షాన వాస్తవాలు వెలుగు తీసే విధంగా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రపంచంలోనే ఒక సంచలనాత్మకమైన మార్పు తీసుకురావడం జరిగింది. అనునిత్యం పేద ప్రజల గురించి, సమస్యల గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ విద్యార్థుల గురించి, ఉద్యోగుల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి ఎన్నో ప్రయోగాత్మక వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వ మార్పులో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర వహించింది యూట్యూబ్ క్యూ న్యూస్. ఎందుకంటే తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ విద్యార్థులను మోసం చేసి, తెలంగాణ ఉద్యోగులను మోసం చేసి, తెలంగాణ రైతులను మోసం చేసి, తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ మారుస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు బూటకమని చెప్పి తేల్చి చెప్పింది క్యూ న్యూస్. కేసీఆర్ భాగవతాన్ని మొత్తం కూడా బట్టబయలు చేసి అవినీతిని మొత్తం కూడా 1000 ఎకరాలు ఆక్రమించుకున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఇలా వెలుగు తీయడం జరిగింది క్యూ న్యూస్. ఇవాళ అధికారుల ఇళ్లలో వెతికితే కుప్పల కొద్ది లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా బయటకు వస్తున్నాయి, 1000 ఎకరాల భూములు బయటకు వస్తున్నాయి, 100 కేజీల బంగారం బయటకు వస్తుంది, వాచీలు బయటకు వస్తాయి, 100 సెల్ ఫోన్లు బయటకు. అంటే ఒక అధికారులే ఇన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే మరి కేసీఆర్ కుటుంబం ఎన్ని 1000 కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి మనం అర్థం చేసుకోవాల్సింది. ఇవన్నీ మొత్తం కూడా తీర్మానం వల్ల గతంలోనే చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ఒక అవినీతిమైన ప్రాజెక్ట్ అని చెప్పి తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం కూడా తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లలో పోయడం జరిగింది. అది కూడా మొత్తం కూడా మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కూడా తీర్మానం వల్ల బయటకు తీసుకురావడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు పిండాల రామదాస్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్. ముందుగా తీన్మార్ మల్లన్న
మా అన్నగారు కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ కమిటీ మెంబర్గా ఉన్నందున మాకెంతో సంతోషకరమైన విషయము. ఎందుకంటే క్యూనిస్ అనే ఒక వ్యవస్థను స్థాపించి అందులో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ను కల్పించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి క్యూనిస్ యజమానం తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలతో శుభాకాంక్షలు చేస్తున్నాను. అయితే విషయాలకు వచ్చినట్టయితే క్యూనిస్ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపిస్తూ ప్రజలలో ఒక వినూతంగా తీసుకుపోయినటువంటి ఒక శక్తి ఈ యొక్క క్యూనిస్. మరి యూట్యూబ్ ఛానల్గా ఉన్నటువంటి క్యూనిస్ పొద్దున్నే మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే క్వశ్చన్లు అంటే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు తీన్మార్ మల్లన్న అండ్ టీం వస్తూ ఉంటుంది. చూసినప్పుడు ఎంతో ఆనందం మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి మరి టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏరెత్తి చూపి 2 సార్లు కూడా జైలుకు పోయి ఎన్నో చిత్రహింసలు పెడుతున్నా కూడా అదరాన్ని బెదరకుండా పోరాటం చేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఈ న్యూస్ రిపోర్టర్లకి మరి తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు. మాది మహబూబాద్ జిల్లా జాములపల్లి గ్రామం. నేను నిత్యం తీన్మార్ మల్లన్న వార్తలు సెల్లులు అప్డేట్గా చూస్తూనే ఉంటాను. ముందుగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడడానికి కారణం మరి తీన్మార్ మల్లన్న కొంత భాగంగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రజల సమస్యల గురించి నిత్యం ఆయన పోరాడుతూ ప్రజా సమస్యల గురించి ప్రతి ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్క దానికి వివరించి ఇలా ప్రజల సమస్యలు ఇట్లా ఉందని చెప్పేసి చెప్పడం కూడా ఆయన భాగవంతంగా ఆయన కృషి చేసింది. ఆయన తీన్మార్ మల్లన్న గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇప్పుడే కాకుండా ఇంకొన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది కారణం అతనితో పాటు ఇంకా సమస్యల గురించి కూడా తెలియజేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి మరొక్కసారి ఈ తీన్మార్ మల్లన్నకి క్యూనిస్ సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రదర్శించేటువంటి న్యూస్ అన్నీ కూడా ప్రజలను అవేర్నెస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. మేము ప్రతిరోజు మల్లన్న గారి న్యూస్ చూస్తూ ఉంటాము. ఆయన ఇంకా ముందు కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించేటువంటి అనేక న్యూస్ను ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6 సంవత్సరాలకు అడుగు పెడుతున్నందుకు మరొకసారి మల్లన్న క్యూ న్యూస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.